దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. ఈరోజు నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘంగాను సమాజంగాను కూడుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. మనల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. ఈరోజు మరి వాక్యం నేర్చుకుంటుండగా మరి ఇజ్రాయేలీలకు ఆశీర్వాదాలు, క్రైస్తవులకు ఆశీర్వాదాల గురించి నేర్చుకుంటుండగా చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యంకు లోబడి వాక్యంకు భయపడి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితం సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తునామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. మనము సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనమందరం ఎక్కడికి వచ్చాము? మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చాము. అందుకోసమే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. ప్రిలారా, ఆత్మనియమమును మనము బ్రతుకులో అర్థం చేసుకొని అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రిలారా, ఈరోజు చాలామంది దేవునికి వందనాలు అంటున్నారు. చూడండి ప్రిలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో చేసుకుంటూ ముందుకు సాగుదాము. ప్రిలారా, మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా చక్కని అద్భుతమైన అంశము నేర్చుకుందాం. ప్రిలారా, ఎలా ఉన్నారు? మరి ఈరోజు మరి ప్రతిదినము వాక్యంతో చదువుతూ మరి అర్థం చేసుకుంటూ ఆత్మీయతలో వర్ధిల్లుచున్నారా? మీరందరూ ఆత్మీయతలో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. ప్రిలారా, మీ అందరి ప్రార్థనను బట్టి నేను క్షేమంగా ఉన్నాను. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేయబద్ధుడనై ఉన్నాను. పిల్లారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లారా, మరి ఇజ్రాయేలీలకు ఆశీర్వాదాలు, క్రైస్తవులకు దైవ ఆశీర్వాదాలు అనే అంశము నేర్చుకుందాం. పిల్లారా, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, బైబిల్ గ్రంథంలో 2 రకాల దేవుని జనాంగాలు కలరు. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో 2 రకాల దేవుని జనాంగాలు కలరు. ఒక జనాంగము ఒకనాడు దేవుని ఏర్పరచుకున్న ఇజ్రాయేలీలు. రెండవ జనాంగము నేడు క్రైస్తవులు అనబడుతున్నవారు. నేడు క్రైస్తవులు అనే జనాంగము. ఈ 2 జనాంగాలు అనుసరించుటకు 2 చట్టాలు ఇవ్వబడి ఉన్నాయి. 2 చట్టాలు ఇవ్వబడినాయి. ఈ 2 జనాంగాలు అనుసరించడానికి ఇవ్వబడిన చట్టాలు మన యొద్ద ఉన్న బైబిల్ గ్రంథంలోనే ఉన్నవి. ప్రిలారా, చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే ఒకనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలతో దేవుడు వారికి ఏమని చెప్పాడు? నా ఆజ్ఞలు, నా కట్టడలు అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలు మీకు ఇస్తానని, ఇవి మీకు ఇస్తానని, మీకు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడు. ఈ సంగతులు మన యొద్ద ఉన్న బైబిల్ గ్రంథంలోనే ఉన్నవి. ఇంకోటి మనం ఆలోచన చేసినట్లయితే మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలో నేడు క్రైస్తవులుగా ఉన్నవారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకొని మరి వారికి కూడా దేవుడు ఆశీర్వాదాలు, ఈవులు అనుగ్రహిస్తానని చెప్పబడిన సంగతులు, ఈవులు చూడండి పిల్లరా, ఇవన్నీ మన యొద్దన్న బైబిల్ గ్రంథంలోనే ఉన్నవి. చూడండి పిల్లరా, ఈ 2 జనాంగాలకు ఇవ్వబడిన 2 చట్టాలు మన యొద్ద ఉన్న బైబిల్ గ్రంథంలోనే ఉన్నవి. మరి ఈ 2 జనాంగాలకు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు కూడా మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలోనే ఉన్నవి.
మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలో 2 చట్టాలు చూడండి పిల్లరా, 2 చట్టాలు 2 ఆశీర్వాదాలు ఉన్నవి గనక ఈ 2 చట్టాలు మనకు వర్తిస్తాయా? మరి లేక రెండిట్లో ఏదో ఒకటి వర్తిస్తుందా? చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇజ్రాయేలీలకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు, క్రైస్తవులకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్నవి గనక ఈ 2 ఆశీర్వాదాలు మనకే వర్తిస్తాయా? లేక రెండిట్లో ఏదో ఒకటి మరి ఆశీర్వాదాలు మనకు వర్తిస్తుందా? చూడండి పిల్లరా, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది పిల్లరా. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరము ఉందంటే చూడండి పిల్లరా, నేటి దినాలలో అనేక మంది బోధకులు ఈ రీతిగా బోధిస్తున్నారు. ఏ రీతిగా బోధిస్తున్నారు? నాడు దేవుని ప్రజలైన ఇజ్రాయిళ్లకు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదములు, దీవెనలు నేటి క్రైస్తవులమైన మనకు కూడా ఇస్తాడని బోధిస్తున్నారు పిల్లరా. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు ఇస్తానన్న ఆశీర్వాదాలు నేడు క్రైస్తవులమైన మనకు కూడా ఇస్తాడు అని బోధిస్తున్నారు. చూడండి పిల్లరా, అంటే చూడండి పిల్లరా, నేడు క్రైస్తవులుగా ఉన్న మనకు నేడు దేవుని ప్రజలుగా ఉన్న మనకు కూడా చూడండి, నాటి దేవుని ప్రజలైన ఇజ్రాయిళ్లకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇస్తాడని బోధిస్తున్నారు. చూడండి పిల్లరా, ఎంత పరిస్థితి ఏ విధంగా ఉన్నది ప్రియులారా. మనము జాగ్రత్తగా ఆలోచించండి. ఇవన్నీ ఇస్తానన్న ఆశీర్వాదాలు వారికే వర్తిస్తాయి కనుక చూడండి, వారికి ఇస్తానన్న ఆశీర్వాదాలు వారికే వర్తిస్తాయి కనుక ఎవరికి ఇస్తానన్న ఆశీర్వాదాలు వారికే బోధించాలి. చూడండి, ఎవరికి వర్తిస్తానన్న ఆశీర్వాదాలు వారికే బోధించాలి కదా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయిళ్లకు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఈరోజు క్రైస్తవులమైన మనకు బోధించుట వలన మనకేమైనా ప్రయోజనం ఉందా? లేక ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనకు దేవుడు ఏమి వాగ్దానాలు చేశాడు, ఏమి ఆశీర్వాదాలు ఇస్తానన్నాడన్న సంగతులు బోధించకపోవడం వలన చూడండి పిల్లరా, మనకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఆలోచన చేయండి. ఒకనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు ఇస్తానన్న ఆశీర్వాదాలు నేడు క్రైస్తవులమైన మనకు ఇస్తాడు అని చెప్పడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు మనకి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు బోధించకుండా చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితులు మరి మన ముంగటున్నాయి పిల్లరా. చాలా చక్కగా మనసు పెట్టి ఆలోచన చేస్తేనే తప్ప అర్థం కాని పరిస్థితి. నేడు దేవుడు మనకి ఇచ్చిన చట్టాన్ని నెరవేరుస్తూ మనం ఎలాంటి ఆశీర్వాదాలకు వారసులం అవుతాము అనే సంగతులు బోధించకుండా శరీర సంబంధమైన ఆశీర్వాదాల గురించి, ఆత్మ సంబంధులైన క్రైస్తవులైన మనకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు బోధిస్తున్నారు నేటి క్రైస్తవ బోధకులు. చూడండి పిల్లరా, బోధిస్తున్నారు అంటే ఏం జరిగిపోయిందంటే చూడండి పిల్లరా, ఏమిటంటే పిల్లరా, తేడా జరిగిపోయింది. ఏంటంటే పిల్లరా, ఇజ్రాయేలీలకు ఇస్తానన్న ఆశీర్వాదాలు నేటి బోధకులు క్రైస్తవులమైన మనకు బోధిస్తున్నారు. చూడండి పిల్లరా, మనకు బోధిస్తున్నారు. పైపెచ్చు ఈ బోధలు చూడండి, ఈ బోధకులు వాదన ఏంటంటే బైబిల్ అంతా క్రైస్తవులదే, బైబిల్లో ఉన్న అన్ని సంగతులు మనకే వర్తిస్తాయని వాదిస్తున్నారు. చూడండి పిల్లరా, వాళ్ళు చెప్పకపోగా బైబిల్ అంతా మనదే, బైబిల్లో ఉన్నవన్నీ మనకు వర్తిస్తాయని చెప్తున్నారు కనుక చూడండి, బైబిల్లో ఉన్న అన్ని దీవెనలు మనకు కూడా వర్తిస్తాయని చెప్తున్నారు. చూడండి పిల్లరా, మనకు కూడా వర్తిస్తాయని చెప్తున్నారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులమైన మనము ఏదైనా ప్రార్థనా కూటమి పెట్టితే అక్కడ కొందరు బోధకులు ఏం బోధిస్తున్నారంటే ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిల్కి ఇస్తానన్న ఆశీర్వాదాలు, దీవెనలు మీకు కూడా ఇస్తాడని బోధిస్తున్నారు. చూడండి ఎంత పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. బైబిల్నే చూపెడుతున్నారు.
ఒకనాడు దేవుని జనంగమైన ఇజ్రాయిల్కి ఇస్తానన్న ఆశీర్వాదాలు నేడు క్రైస్తవులమైన మనకు కూడా ఇస్తాడని బోధిస్తున్న పరిస్థితి మన ముంగటే ఉన్నది. చూడండి పిల్లరా, మరి చూడండి, మనం ఆలోచన చేయాలి. నేటి క్రైస్తవులమైన మనకు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు బోధించకుండా ఈ బోధలు విశ్వాసులను మభ్యపెట్టి వారి దగ్గర ఉన్న ధనాన్ని ఆశించి వారితో, చూడండి పిల్లరా, ఏమని చెప్తున్నారు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని దేవుడు ఇజ్రాయిళ్లకు ఇస్తానన్న దీవెనలు ఆశీర్వాదాల గురించి క్రైస్తవ విశ్వాసులకు బోధిస్తున్నారు. చూడండి పిల్లరా, మేము ఎవరిని విమర్శించడానికి కాదు ఇది చెప్పడం. చూడండి పిల్లరా, ఈ విషయము ఎవరిని విమర్శించాలని కాదు, బైబిల్లోని లేఖనాలను చూయించి బైబిల్లో ఇలా రాయపడ్డది. ఒకనాడు దేవుని జనంగమైన ఇజ్రాయిల్కి ఇస్తానన్న ఆశీర్వాదాలేంటి, నేడు క్రైస్తవులకు ఇస్తానన్న ఆశీర్వాదాలేంటి అనేది మనము ఆలోచన చేసి వాక్యాన్ని చూసి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోకుండా గుడ్డిగా మనము సంఘానికి పోతున్నాను, పాట పాడుతున్నాను, కానుక వేస్తున్నాను, తిరిగి వస్తున్నాను, నా పని నేను చేసుకున్నానని అనుకుంటే మరి చాలా భయంకరమైన ప్రమాదం మన ముంగట్నే ఉన్నది. చూడండి, నేడు క్రైస్తవుల బోధకులు అని చెప్తూ ఒకనాడు దేవుని జనంగమైన ఇజ్రాయిల్కి ఇస్తానన్న ఆశీర్వాదాలు, వారికి ఇస్తానన్న ఆశీర్వాదాలు నేడు క్రైస్తవులైన మనకు చూపిస్తూ మనల్ని మభ్యపెట్టు, మనల్ని ఏదో ధనాన్ని ఆశించి క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేస్తున్న పరిస్థితి మన ముంగట్టే ఉన్నది. అందుకోసమే లేఖనాలను మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసి మనం ముందుకు సాగవలసిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లల, బైబిల్ మనము చాలా చక్కగా పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి ఆలోచన చేద్దాం పిల్లరా. మరి లేఖనాలు చూపించాలి. ఇలా మనం ఉట్టి మాటలు కాకుండా లేఖనాలను చూద్దాం. లేఖనాలను చూస్తూ మనం ముందుకు సాగుదాము. ఒకనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయిళ్లకు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఏంటి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, లేఖనాలను చూద్దాం, లేఖనాలను పరిశీలన చేద్దాం. ఒకనాడు దేవుని జనంగమైన ఇజ్రాయిళ్లకు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు, దీవెనలు మరి మనము లేఖనాలను పరిశీలన చేసినట్లయితే ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం పరిశీలన చేస్తే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ ఖండము మనం చదువుకుందాం పిల్లలు. ద్వితీయోపదేశ ఖండము మరి 28వ అధ్యాయము 1 నుంచి 6 వచనం చదువుకున్నట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. 3వ వచనము, నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవింపబడదు. 4వ వచనము, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. 5, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. 6, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు. అంతేకాదు, నీవు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు, గర్భఫలము దీవింపబడదు, నీ భూఫలము దీవింపబడదు, నీ పశువుల మందలు దీవింపబడదును, నీ దుక్కుటెద్దులు దీవింపబడదును. చూడండి, నీ గొర్రె మేకలు దీవింపబడును. చూడండి, నీ గంపయు దీవింపబడును. ఎంత చక్కగా, నీ గంపయు దీవింపబడును. నీవు లోపలికి పోవునప్పుడు దీవింపబడదు, వెలుపలికి పోవునప్పుడు దీవింపబడదు అని చెప్తూ మరి ఇవన్నీ చదువుకుంటా పోతే చాలా మరి శరీర సంబంధమైన దీవెనలు మరి ఇక్కడ ఇస్తానని ఒకనాడు దేవుని జనంగమైన ఇజ్రాయిళ్లకు దేవుడు మరి చెప్పాడు పిల్లరా. వారు ఆ విధంగా నడుచుకుంటే వారిని దేవుడు దీవించాడు. మరి మనం ఆలోచన
ఆలోచన చేయాలి పిల్లరా. ఆలోచన చేస్తూ మరి ఏ విధంగా మరి దీవింపబడదు అని చెప్పాడు. మనం ఆలోచన చేసినట్లయితే నీ గర్భఫలము దీవింపబడును. నీ గర్భఫల విషయంలో పశు విషయంలోను, నీ పశువుల విషయంలోను, నేల చూడండి నేల పంట విషయంలోను, నీకు సమృద్ధి మేలు కలుగు విషయంలోను, నీ దేశం మీదకి వర్షము దాని కాలములు కురియుటయును. చూడండి వీళ్ళ నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుట, ఆకాశమును తన మంచి ధననిధినిచ్చును. నీవు అనేకుల కంటే నువ్వు చూడండి పిల్లరా అనేకులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. యెహోవా నేను తలగా ఉంచును, నేను తలగా నియమించును, తోకగా నియమించడు. నీవు చూడండి నీ పైవాడవుగా ఉందువు కానీ కింది వాడవుగా ఉందువు అని ఒకనాడు దేవుని జనంగమైన ఇజ్రాయేలుకు దేవుడు వారికి ఇస్తానన్న ఆశీర్వాదాలు పిల్లరా. మనం ఆలోచన చేయాలి పిల్లరా. మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ముఖ్య గమనిక పిల్లరా, ఇజ్రాయేలులకు ఇస్తానని ఇచ్చిన ఆశీర్వాదాలు మరి కేవలము శరీర సంబంధమైనవి. ఇవేంటి? కేవలము శరీర సంబంధమైనవి. శరీరానికి కావలసిన శరీర అవసరాలు తీర్చవలసినవి. పరలోక సంబంధమైనవి పరలోక విషయంలో నీకు కావని మనము ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావు. చూడండి పిల్లరా, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలని ఇక్కడ మనం చాలా చక్కగా మనము ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి చూడండి పిల్లరా, ఇవి ఇజ్రాయిల్లకు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఏంటి? శరీర సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైనవి, ఈలోక సంబంధమైనవి. ఈ లోకంలో జీవించినంత కాలం మాత్రమే వారికి ఉపయోగపడే దీవెనలు మాత్రమే. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, నేడు క్రైస్తవులుగా ఉన్న మనకు నేడు దేవునికి ప్రజలుగా ఉన్న మనకు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఏంటి? మరి శరీర సంబంధమైనవా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు బోధించకుండా చూడండి నాటి దేవుని ప్రజలైన ఇజ్రాయేళ్లకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు కూడా ఇస్తాడని అనేక మంది బోధకులు బోధిస్తున్న పరిస్థితి మన ముంగటనే ఉన్నది పిల్లారా. అందుకోసమే పిల్లారా, వారు ఎందుకు అట్లా బోధిస్తున్నారు? చూడండి పిల్లారా, వారు ఎందుకు అలా బోధిస్తున్నారంటే నేడు దేవుని ప్రజలుగా ఉన్న మనకు దేవుడు ఇస్తానన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏవి? అవి బైబిల్లో ఎక్కడ ఉన్నవన్న సంగతి బోధకులకు తెలియదు. గనుకనే వారు అట్లా బోధిస్తున్నారు పిల్లారా. చూడండి పిల్లరా, వారికి తెలియదు. మరి అందుకోసమే అట్లా బోధిస్తున్నారు. నేడు దేవుని ప్రజలుగా ఉన్న క్రైస్తవులు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను సత్యవాక్యం వెలుగులో మనము పరిశీలన చేద్దాం పిల్లలు. సత్యవాక్యం వెలుగులో మనం పరిశీలన చేద్దాం. మరి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లలు, మనము ఇజ్రాయేళ్లకు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఏంటి అనేది మనము కొన్ని పరిశీలన చేశాము. ఇప్పుడు క్రైస్తవులైన మనకు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఏంటి అనేది మనము లేఖనాల వెలుగులో మనము చూద్దాం పిల్లరా. క్రైస్తవులైన మనకు ఆత్మ సంబంధులము. దేవుడు మనకు చేసిన వాగ్దానములు ఆత్మ సంబంధమైనవి. దేవుడు మనకిస్తానన్న ఆశీర్వాదాలు పరలోక సంబంధమైనవి. అంటే పిల్లరా, చూడండి పిల్లరా, నేడు మనమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, ఉదయానికి గోచరం కావు. చూడండి, స్థిరమైనవి, అక్షయమైనవి, నిర్మలమైనవి, వాడబారనివి. చూడండి పిల్లరా, వాడబారని స్వాస్థ్యము దేవుడు మనకిస్తానని ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రైస్తవులకు ఇస్తానన్న ఆశీర్వాదాలు. చూడండి పిల్లరా, ఈ విషయమై బైబిల్ ఏం బోధిస్తున్నది? క్రైస్తవులైన మనకు దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తాడని లేఖనాలు బోధిస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును. చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు క్రైస్తవులకు అనుగ్రహిస్తానని దేవుడు
క్రైస్తవులైన వారికి ఎవరికి ఆశీర్వాదాలు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇంకంతేకాదు ఏమని, ఈ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరం కావు. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డది. ఇందును గురించి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయమునకు గోచరము కానేరవు అని వ్రాయబడి ఉన్నది. చూడండి పిల్లలు, ఎంత చక్కగా లేఖనాలు మనకు సూచిస్తున్నాయి, బోధిస్తున్నాయి. చూడండి పిల్లలు, అయితే మనం ఆలోచన చేయాలి. అయితే ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అయితే ఆ దేవుడు మనకు అనుగ్రహించిన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మనం ఎలాగో గుర్తించాలి? అంటే చూడండి, మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-12 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 12వ వచనంలో, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైన సంగతులు ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, మనము క్రైస్తవులమైన మనం లౌకికాత్మను కాదు, లౌకికాత్మను పొందక దేవుని యొక్క ఆత్మను పొంది ఉన్నాము కనుక ఆత్మ ద్వారా మనము తెలుసుకునవచ్చునని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు ఏం బోధిస్తున్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడలేము. చూడండి పిల్లలు, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నామని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మేము దృశ్యమైన వాటిని చూడక, చూడండి, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమలను కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారం కలుగజేయుచున్నది. చూడండి పిల్లరా, పౌలు గారు చాలా చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి పిల్లరా, ఈ చక్కని స్టేట్మెంట్ మనకు అర్థమవుతుందా? ఎవరికి అర్థమవుతుంది? ఆత్మ సంబంధంగా జన్మించిన వారు తీసుకున్న బాప్తీసాలు సరిగ్గా ఉంటేనే. తీసుకున్న బాప్తీసాలు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు మనందరి పాపల కోసం మరణించాడు, తిరిగి లేచాడు, దేవుడు ఆయన తిరిగి లేపాడని విశ్వసించి, నేను పాపినని నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విని హృదయాలు నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేస్తామో, ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడే, అప్పుడు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఆదామవ్వలు పోగొట్టుకున్న కుమారత్వాన్ని తిరిగి పొందుకుంటావు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది. అప్పుడు మరి దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచే అవకాశం ఉన్నదని పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుడు క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరం ఎలా తీర్చును, మన అవసరము ఎలా తీరుస్తాడు? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరం తీర్చునని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ అవసరము తీర్చును. చూడండి, తన ఐశ్వర్యం చొప్పున, క్రీస్తు ఐశ్వర్యం చొప్పున. చూడండి పిల్లరా, క్రీస్తు మహిమ తెలుసా? క్రీస్తు ఐశ్వర్యం తెలుసా? క్రైస్తవురాలా, క్రీస్తు మహిమను ఎప్పుడు ధరించుకుంటావు? యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకుంటేనే, మనం తీసుకున్న బాప్తీసం సరి అయినదైతే అప్పుడు మన మనోనేత్రాలు ఎలిగింపబడతాయి. ఎలిగింపబడితే అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను పొందుకుంటావు. క్రీస్తు మహిమలో ఉన్నప్పుడు నీ స్థితి మారిపోతుంది. సంఘంలో చేర్చబడతావు. సంఘంకున్న ఆధిపత్యం, గొప్పతనము నీకు అర్థమవుతుంది. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. చూడండి పిల్లరా, అంతేకాదు, శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును దేనికి సంబంధించినవి
శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన వరమును దేనికి సంబంధించినవి? అవి ఎక్కడి నుండి వచ్చును? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును ఆత్మ సంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. లేఖనాలు చూసుకుందాం పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 1:16-17 చదువుకున్నట్లయితే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వము గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఎంత చక్కని మాటలు! క్రైస్తవులమైన మనకు ఇంత గొప్ప భాగ్యము ఇస్తానని చెప్తే ఇవి అర్థం కాకుండా, మనం తీసుకున్న బాప్తీసాలు సరిగా లేకుండా, చూడండి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఒకనాడు దేవుని జనంగమైన ఇజ్రాయేళ్లకు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఆత్మ సంబంధులైన క్రైస్తవులకు బోధించడము ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఉన్నాము, ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము. చూడండి పిల్లరా, మరి క్రీస్తు సువార్త ద్వారా మనకేం కలుగుతుంది? చూడండి పిల్లరా, ఆ యేసుక్రీస్తు అయితే ఏం చేశాడండి? శిలువలో మరణించాడండి. శిలువలో మరణించి ఏం చేశాడండి? ఆ యేసుక్రీస్తు మరణము నిరర్థకం చేసి జీవమును, అక్షయతను, సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చూడండి పిల్లరా, జీవమును, మరణమును వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. 2 తిమోతి రాసిన పత్రిక 1:10 రాయబడ్డది. చూడండి పిల్లరా, అంతేకాదు, క్రైస్తవులమైన మనకు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది స్వాస్థ్యం మనకు కలుగునట్లు. చూడండి పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 3:4 రాయబడ్డది, మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం మన ముంగటున్నది. ఆ భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతాను ఏం చెప్తున్నాడంటే, అనేకులను వాడి నీతి పరిచారకుల వేషం వేసుకొని బైబిల్ని చూపెడుతున్నాడు. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు, దేవుడు మీకు ఆశీర్వాదిస్తాడు, మీ దీవింపబడదు గొప్పలు, ఇవన్నీ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు చూపించి నేడు క్రైస్తవ సమాజాన్ని మోసపరుస్తున్నాడు. చూడండి పిల్లలు, ఎంత భయంకర పరిస్థితి మన ముంగటనే ఉన్నది. క్రైస్తవ సంబంధమైన క్రైస్తవులకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు చెప్పకపోగా, బైబిల్ అంతా మనదే, బైబిల్లో ఉన్నబడిన చట్టాలన్నీ మనం అనుసరించాలి అని చెప్తున్నారు. ఇంకా చూడండి పిల్లలు, ఎంత భయంకర పరిస్థితి మన ముంగటనే ఉన్నది. బైబిల్నే చూపెడుతున్నాడు వాడు. బైబిల్నే చూపెట్టి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ఇస్తానన్న ఆశీర్వాదాలు చూపి నీటిని మోసం చేస్తున్నాడు. నీ సమయాన్ని వృధా చేస్తున్నాడు, నీ ధనాన్ని వృధా చేస్తున్నాడు. నువ్వు ఆలోచించకూడదు, ఆత్మ సంబంధంగా ఆలోచించకూడదు. ఆత్మ సంబంధంగా నువ్వు ఒకవేళ జన్మిస్తే నువ్వు పరలోకం వెళ్ళే అవకాశం ఉన్నది. అందుకోసమే సాతాను వాడి నీతి పరిచారకుల వేషం వేసుకొని సంఘంలో డంప్ చేసి మరి ఆశీర్వాదాలు, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, నీ గంప దీవింపడును, నువ్వు వచ్చేటప్పుడు దీవింపబడతావు, నువ్వు పోయేటప్పుడు దీవింపబడతావు, నువ్వు తలగా ఉంటావు, నువ్వు తోకగా ఉంటావు. ఎంతండి, చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి మనం ముంగట్టున్నది. మరి చూడండి పిల్లరా, క్రీస్తును నమ్ముకోవడం ద్వారా, యేసుక్రీస్తును నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుడు యేసుక్రీస్తు మనకు ఆత్మను అనుగ్రహించిన దీవెనలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, పాపక్షమాపణ, యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఈవులేంటి అంటే పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోక పౌరసత్వము, దేవుని కుమారులము, దేవుని వారసులము, చూడండి పిల్ల, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారము, ఇంకా అనేకములు ఉన్నవి. చూడండి పిల్ల, ఇంకా అనేకములమైన ఉన్నవి. దేవుడు మనమై ఉన్న ఆత్మలకు, ఆత్మలమై ఉన్న మన కోసము యేసుక్రీస్తు సిద్ధపరిచిన ఈవులు మరియు ఆశీర్వాదాలు మనం కొన్నిటిని పరిశీలన చేద్దాం పిల్లరా. పాపక్షమాపణ గురించి మనము పరిశీలన చేసినట్లయితే పిల్లరా, దేవుడు
పాపక్షమాపణ గురించి మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనంలో మనము చదువుకున్నట్లయితే రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా ఉన్నవి, మీ పాపములు ఆయన ముఖమునకు మీకును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకించక ఉన్నాడు. అందుకోసమే ప్రియులారా, ఈ లోక సంబంధమైన ధనము మనకు పాపక్షమాపణ కలగజేయలేదు. ఈ లోక సంబంధమైన ధనము మనకు పాపక్షమాపణ కలగజేయలేదు. లేఖనాల్లో రాయబడ్డది. ఎబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము, ఎట్లనగా చూడండి, యాలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపంలోను తీసివేయుట అసాధ్యము. చూడండి, అసాధ్యమని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. యేసుక్రీస్తు మన మన పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒకే బలిని అర్పించాడు. మరి ఎబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చూడండి, ఈయనైతే పాపముల నిమిత్తం సదాకాలము నిలుచు ఒకటే బలి అర్పించెను. యేసుక్రీస్తు శిలువలో బలియాగం గావించాడు పిల్లరా, మన కోసం బలియాగం గావించాడు. చూడండి పిల్లరా, కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. చూడండి, ఆ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు నా పాపాల కోసం మరణించాడు, తిరిగి లేచాడు అని విశ్వసించిన ద్వారా పాపక్షమాపణ. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 43వ వచనము, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచున్నారు. చూడండి పిల్లరా, అంతేకాదు మరి అపొస్తలులు ఏం బోధిస్తున్నారు? చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 38వ వచనము, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, ఈయన ద్వారానే పాపక్షమాపణ కలుగుతున్నది అని మరి చాలా లేఖనాలు మరి అపొస్తలులు చెప్పారు. చూడండి పిల్లరా, అంతేకాదు మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి సువార్త ద్వారా మనకు ఏం కలిగిందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి లేపబడెను. చూడండి పిల్లరా, మరి ఇంత గొప్ప భాగ్యము ఉండంగా మనము లేఖనాలను పరిశీలన చేయాలి. ఇంకంతేకాదు మరి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తునందున్న ఎడల మీ విశ్వాసము మనం క్రీస్తునందు ఉన్న ఎడల మనం ఎలా ఉంటాము? క్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడెను, మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. క్రీస్తు మన అపరాధాల నిమిత్తము అప్పగింపబడెను, మన నీతిమంతులుగా తీర్చబడుటకు తిరిగి లేపబడెను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. అంతేకాదు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. చూడండి, పాప క్షమాపణ గురించి మనం కొన్ని లేఖనాలను పరిశీలన చేశాము. మరి ఆత్మరక్షణ గురించి మనము 2-3 లేఖనాలను పరిశీలన చేద్దాం పిల్లరా. చూడండి పిల్లరా, ఆత్మరక్షణ అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో రాడు, మరి ఎవరి వలన రక్షణ కలగదు. చూడండి పిల్లరా, మరి ఎవరి వలన రక్షణ కలదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. చూడండి పిల్లరా, ఎంత చక్కగా లేఖనాలు చూస్తున్నాయి. ఆకాశం కింద ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే రక్షణ అని అపొస్తలులు చాలా చక్కగా ఖచ్చితంగా చెప్పారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కృపచేత రక్షింపబడి ఉన్నారు. మరి ఆలోచన చేసినట్లయితే నిత్య జీవం గురించి మనము లేఖనాలను పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనము, నిత్య జీవము అనున్నదియే ఆయనే తాను మనకు చేసిన వాగ్దానము. చూడండి బ్రదరా, ఆయన మనకు చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవము. యేసుక్రీస్తును నమ్ముకోవడము, యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా నిత్య జీవము.
ఇంకా ఒకటో యోహాను రాసిన పత్రిక 1:2 ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమాయను. ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చూడండి, ఆ జీవమును గురించి మేము మీకు తెలియపరచుచున్నాము అంటున్నారు. చూడండి, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేనివారై ఉంటిరి. అయినను రోమిల రాసిన పత్రికలో రాయబడ్డది 6:20-22 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైతిరి. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 3వ వచనము పరలోక పౌరసత్వము. ప్రిలారా, మనిషి ఇద్దరు పురుషుల కలయిక. బాహ్య పురుషుడు శరీరము, ఆంతర్య పురుషుడు ఆత్మ. చూడండి, శరీరానికి పౌరసత్వము ఈ లోకంలో ఉన్నది. శరీరానికి పౌరసత్వము ఈ లోకంలో ఉన్నది. ఆత్మకు పౌరస్థితి పరలోకమందున్నది. చూడండి పిల్లరా, ఆత్మకు పరలోకమందున్నది. ఫిలిప్పీల రాసిన పత్రిక 3:20 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే మన పౌరస్థితి పరలోకమందున్నదని, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. క్రైస్తవుల పౌరస్థితి ఎక్కడున్నది? పరలోకమందున్నది. చూడండి, మనిషి ఇద్దరు పురుషుల కలయిక. శరీరానికి పౌరస్థితి భూమి మీద ఉన్నది, మరి ఆత్మకు పరలోకంలో ఉన్నదని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనం ఆలోచించినట్లయితే దేవుని కుమారులము. ఎప్పుడైతే దేవుని కుమారులము? రోమిలో రాసిన పత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురో. చూడండి పిల్లరా, ఎప్పుడట? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురో. గలతీయులకు రాసిన పత్రిక 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం చూడడం ద్వారా దేవుని కుమారులము. ఇంకా మనం ఆలోచించినట్లయితే దేవుని వారసులగుట, క్రీస్తు వారసులగుట అనేది మనము లేఖనాలు పరిశీలన చేసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8:16-17 మనకు లేఖనాలు చాలా చక్కగా రాబడ్డది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. చూడండి, క్రీస్తుతోటి వారసులము. కుమారులమైతే దేవుని వారసులము అని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. గలతీయులకు రాసిన పత్రిక 4:6-7 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవైతే దేవునికి వారసుడవు. చూడండి, ఎంత గొప్ప భాగ్యము. మరి తేజోవాసులైన పరిశుద్ధులలో స్వాస్థ్యంలో పాలివారు. ఎప్పుడు పాలివారు అవుతారు? కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:12 తేజోవాసులైన పరిశుద్ధులలో స్వాస్థ్యంలో పాలివారవుట మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. పిల్లారా, మనము ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు మనమై ఉన్న ఆత్మ కోసము యేసుక్రీస్తు యొద్ద నుండి వచ్చిన ఈవులు పిల్లారా. యేసుక్రీస్తు యొద్ద నుండి వచ్చిన మనకు ఈవులు పిల్లారా. ఇవి ఆశీర్వాదాలు. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా మనకి యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతుంది, ఎంత గొప్ప భాగ్యం మనకున్నది అనేది అర్థం కాకుండా మరి సాతాను ఏం చెప్తున్నాడు? ఒకనాడు దేవుని జనంగా మన ఇజ్రాయేలీలో ఇస్తానన్న ఆశీర్వాదాలు బైబిల్లో చూపెడుతున్నాడు. దినవృత్తాంత గ్రంథంలో మనం చూసాము. ఇప్పుడు నీ గంప ఆశీర్వదింపబడును, బయటకు వెళ్ళేటప్పుడు ఆశీర్వదింపబడదు, లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వాదపడును, నీ గొర్రె మేకలు, మందలు, మేకలు ఇవన్నీ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలకు ఇస్తానని చెప్పాడు, వారికి ఇచ్చాడు. మరి ఇవి ఈ భూమి మీద ఉన్నంత వరకే ఉపయోగపడతాయి, కానీ ఆత్మ సంబంధంగా ఏమాత్రము ఉపయోగపడవు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తానన్నాడు? కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు. క్రైస్తవులు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నా పాపాల కోసం మరణించాడు, శిలువలో మరణించాడు. దేవుడు తిరిగి ఆయన లేపాడు. ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు.
ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఉంది నేను మనమయును ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మను రక్షింపజేస్తుంది. యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా ఏమి ఆశీర్వాదాలు కలుగుతాయి? పాప క్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది, పరలోక పౌరసత్వం కలుగుతుంది. దేవుని కుమారులము, దేవునికి వారసులము, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివారము. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా బైబిల్లో 2 చట్టాలు ఉన్నాయి, 2 చట్టాలు మనమే అనుసరించాలి, బైబిల్ అంతా మనదే అని చెప్తున్న నేటి క్రైస్తవ బోధకులు చూడండి పిల్లరా, బైబిల్ను పరిశీలన చేయాలి, బైబిల్లోని పరిశీలన చేయాలి. చూడండి పిల్లరా, సాతాను మనల్ని భ్రమ పెడుతున్నాడో చూడండి పిల్లరా. ఈరోజు మరి వారికి అర్థం కావట్లేదంటే ఆత్మ సంబంధంగా వారు జన్మించకపోవడం, ఆత్మ సంబంధంగా వారు తీసుకున్న బాప్తీసాలు సరిగ్గా ఉండకపోవడం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలని బైబిల్ సూచిస్తుంది. బైబిల్ ఆ విధంగానే, అపొస్తలులు ఆ విధంగానే బాప్తీసం ఇచ్చారు. కానీ ఈరోజు అక్కడనే అయిపోయింది క్రైస్తవ సమాజం. అన్నీ చేస్తున్నారు, సంఘాలు నడిపిస్తున్నారు, సంఘాలు నీ సంఘము నా సంఘము ఆ సంఘం ఈ సంఘాలు, ఎన్నో సంఘాలు విస్తరిస్తున్నాయి. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. ఎందుకో? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన సంగతులతో మరి ఆలోచన చేయాలి. కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు అని వాక్యం చెప్తున్నా కూడా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజము మరి సాతానుకు సిద్ధపరిచిన నరకానికి అనేకులను వాడి సాతాను అనేకులను నీతి పరిచారకుల వేషం ధరింపచేసుకొని సంఘంలో డంప్ చేశాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం ఆశీర్వదిస్తాడు? ఈ 60-70 సంవత్సరాల నీ 60-70 సంవత్సరాల కోసము లోకంలో ఉన్న వారి మాదిరిగా నీవు ఆశీర్వాదం ఏం తిండి ఏమి తిండి, రేపేమి తింటావో, రేపేమి జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితాలు. మరి చూడండి పిల్లరా, మనం అనుకున్నది మనమే తినమో అనే గ్యారంటీ లేని పరిస్థితిలో ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది? చూడండి పిల్లరా, ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలియని పరిస్థితిలో ఉన్న మనము క్రైస్తవులము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మను గురించిన ఆశీర్వాదము, యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతుంది? చూడండి, శరీర సంబంధమైన వాటిని గురించి నేటి క్రైస్తవ సమాజంలో సాతాను బోధిస్తున్నాడు. ఆశీర్వాదాలు బైబిల్లో చూపెడుతున్నాడు. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు వారికి ఇస్తానన్న ఆశీర్వాదాలు వారికి ఇచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు మరి యేసుక్రీస్తు రావడం తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏం జరుగుతుంది? ఆత్మరక్షణ, నిత్య జీవము, పాపక్షమాపణ. శరీర సంబంధం గురించి కాదు. యేసుక్రీస్తు వద్దకు వచ్చి శరీరము కోసం ఏదో శరీర సంబంధమైన అవసరాలు, ప్రకృతి సంబంధమైన అవసరాల కోసం యేసుక్రీస్తు వద్దకు రాకూడదు అని బైబిల్ చెప్తున్నది. ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోకము, దేవుని ఇంటి వారము, దేవునికి వారసులము. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆత్మరక్షణ, శరీరం రక్షణ కాదు, శరీర సంరక్షణ కాదు. శరీర సంరక్షణ లోకంలో ఉన్నవారు నీకంటే ఎక్కువ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి వాక్యము, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేయాలి. చూడండి బ్రదర్, క్రైస్తవులమైన మనము వాడబారనిది అక్షయమైనది. చూడండి, ఇంత గొప్ప భాగ్యం మనము బైబిల్లోనే ఉన్నది. కొత్త నిబంధన అపొస్తలులు ప్రవక్తలు చేసిన పునాది. ఆ పునాది మీద కట్టబడక నేటి క్రైస్తవ సమాజము శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మాకు ఇల్లు ఇచ్చాడు, బంగ్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, ఇవన్నీ మేడలు ఇచ్చాడు, గోడలు ఇచ్చాడు అని చెప్తున్నారు. ఏంటండి? శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా, ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము ఎప్పుడైతాం? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు? మన అందరినీ ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ఆ ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు కాబట్టి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమయున్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దాని గురించి ప్రకటించయ్యా. శరీర సంబంధం గురించి ప్రకటించకు. శరీర సంబంధమైన గురించి ప్రకటిస్తే మరి సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతావని లేఖనం చెప్తుంది. మరి సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవడ్డమ్మాన్ని చూపెడతాడు. ఇవి నువ్వు ఆత్మీయంగా నీ ఆ మనోనేత్రాలు వెలిగించకూడదు. వాడు సాతాను ఏం చేస్తాడంటే మనోనేత్రాలు గుడితనంగా వేసి
పో సంఘానికి పో, పాట పాడు, తిరిగి రా, మరి నువ్వు ఇంకో ఆశీర్వదింపబడదు అన్న వారికెళ్ళే ఉప్పొంగుతాడు. సంఘానికి ఆదివారం పోతున్నాడు, ఏం చెప్తున్నాడు అయ్యగారు, ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకు తెలియదు, ఈయనేమింటుండో ఈయనకు తెలియని పరిస్థితిలో సాతాను అనేకులను భయంకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్తున్నాడు. సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు, జాగ్రత్త. లేఖనాలను పరిశీలన చేయాలి. ఒకనాడు దేవుని జనంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు నేడు క్రైస్తవులైన మనకు బోధించడం ఎంతవరకు సబబు? ఆలోచన చేయండి. దయచేసి లేఖనాలను ఆలోచన చేయండి. ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు, లేఖనమేం చెప్తుంది, లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవాలని, మరి వాక్యం తెలుసుకొని దాన్ని అనేకులకు ప్రకటించాలనే ఒక తపన, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది కాబట్టి మాకు తెలిసింది అనేకులకు తెలియజేయాలి. దేవుడు అందుకోసమే దేవుడు గొప్ప భాగ్యాన్ని 6 నెలల వరకు వాక్యాన్ని ఎలా వెళ్ళాలి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా అనేకులకు వెళ్ళాలి, తెలుసుకోవాలి. లేఖనాలు తెలుసుకోవాలి. లేఖనాల వెలుగులో మనము పరిశీలన చేశాం పిల్లరా. ఆ లేఖనాల వెలుగులో మనం పరిశీలన చేసి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. మనమందరము వాక్యంకు లోబడదాం, వాక్యంకు భయపడదాం. మనము ఇప్పుడు శరీర సంబంధులం కాదు. బైబిల్ గ్రంథంలో ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు శరీర సంబంధులు, రెండో జనాంగము నేడు క్రైస్తవులైన వారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. క్రైస్తవులైన మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనము తెలుసుకున్నాం పిల్లరా. చూడండి పిల్లలు, దేవుని ఇంటి వారము, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి క్రైస్తవులైన మనము. ఆ విధంగా మనము లేఖనాల వెలుగులో మనము పరిశీలన చేశాం పిల్లరా. ఆ లేఖనాల వెలుగులో మనము ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను, దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరింతవరకు చెప్పబడిన లేఖనాలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మన ఇజ్రాయేల్కి ఇస్తానన్న ఆశీర్వాదాలు ఏంటి, నేటి క్రైస్తవులైన వారికి ఇస్తానన్న ఆశీర్వాదాలు ఏంటి అని వాక్యాల ద్వారా ఎన్నో విధాలుగా మనము హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ స్థితిని సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. పిల్లారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ, బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరనని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.